ఎస్ ఫ్రెండ్స్. ఓకే, గుడ్. సో మనం గ్రూప్ మేనేజ్మెంట్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూద్దాం. సో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ రూట్ యూజర్ ఉన్నాడు. ఈజ్ ద రూట్ యూజర్. ఇతను కేకే1 యాడ్ చేశాడు. ఓకే, తర్వాత కేకే1 ని తయారు చేసిన తర్వాత అగైన్ ఇదే రూట్ యూజరు గ్రూప్ 1 కూడా తయారు చేశాడు. ఒక గ్రూప్ చేసిన తర్వాత కేకే1 ని గ్రూప్ 1 లోకి అటాచ్ చేశాడు. అంటే అటాచ్మెంట్ అంటే ఎలాగా అటాచ్మెంట్ ఇన్ ద సెన్స్ వాట్ GPOSWD -A KK1 గ్రూప్ 1 అని రాశాడు. ఓకే, బాగుంది. ఎనీవే, సో అలాగా గ్రూప్ లోకి పర్సన్ యాడ్ చేశాడు. గ్రూప్ 1 లో ఈ పర్సన్ ఉన్నాడు. గుడ్. తర్వాత నెక్స్ట్ కేసులో ఇవన్నీ విషయాలు పక్కన పడేస్తే జనరల్ గా ఇప్పుడు ఈ గ్రూప్ లో మరొక మెంబర్ ని యాడ్ చేయాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ గ్రూప్ అనేది ప్రాజెక్ట్ 1. ఓకే, దిస్ ఇస్ మై ప్రాజెక్ట్. ఓకే, ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీ హ్యావ్ 8 మెంబర్స్. మనం 8 మెంబర్స్ టీం ఉన్నాం. బట్ ఆ టీం అనేది గా చెప్పాలంటే 8 మెంబర్స్. మరి 8 మెంబర్స్ లో ఒక పర్సనే ఈ గ్రూప్ లో ఉన్నాడు. మరి 7 మెంబర్స్ బయట ఉన్నారు యాక్చువల్ గా. సో వాళ్ళు కూడా ఈ గ్రూప్ లోకి రావాలి, యాడ్ చేయాలి. మరి యాడ్ చేయాలంటే ఇక్కడ 2 అవకాశాలు ఉన్నాయి. అంటే గ్రూప్ లోకి యాడ్ చేయాలా వీళ్ళందరినీ, ఎవరిని? 7 మెంబర్స్. వీళ్ళందరినీ గ్రూప్ లో యాడ్ చేయాలి. అసలు గ్రూప్ లో వీళ్ళందరినీ యాడ్ చేయాలంటే వీడు యూజర్ అయి ఉండాలి. ఫస్ట్ వీడు యూజర్ అయి ఉండాలి కదా. అంటే వీడిని యూజర్ గా నేను తయారు చేస్తా. అంటే ఎలా తయారు చేస్తాను? వీడిని కూడా కేకే2, కేకే3, కేకే4, కేకే5, కేకే6 లైక్ దిస్ సో మెనీ యూజర్. అట్లా ఒక 7 యూజర్స్ నేను తయారు చేయాలి ఫస్టే. ఓకే, ఫస్టే తయారు చేసిన తర్వాత మళ్ళీ రూట్ యూజర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ యాడ్ చేయాలి. ఎలాగా? మళ్ళీ GPOSWD సంథింగ్. మళ్ళీ GPOSWD. ఈసారి మనం ఉపయోగిస్తాం. ఎం ఇన్ ద సెన్స్ వాట్? టోటల్ ఎవ్రీథింగ్. అంటే కేకే2, కేకే3, కేకే4 సంథింగ్ అంటే మల్టిపుల్ యూజర్స్ ని అటాచ్ చేస్తాం. అది వేరే విషయం. సరే, బాగుంది. అదే ఇప్పుడు ఈ కేసులో నేను లైనెక్స్ని అడిగా. అంటే ఏమని అడిగాను? అమ్మా నా పేరు కేకే1, నేను ఈ గ్రూప్ లో సభ్యుడిని, మెంబర్ని. యాక్చువల్ గా ఈ గ్రూప్ లో నేనే ఉన్నాను. మా టీమ్మేట్స్ అంతా బయట ఉన్నారు. అందుకని మా టీమ్మేట్స్ అందరినీ ఈ గ్రూప్ లో యాడ్ చేసుకునే సౌకర్యం నాకు ఇస్తావా అని అడిగా. నేను కేకే1 గా నేను లైనెక్స్ని అడిగా డైరెక్ట్ గా. అప్పుడు లైనెక్స్ని అడిగితే అప్పుడు లైనెక్స్ ఏం చెప్పింది తెలుసా? నీకు ఆ సౌకర్యం ఉన్నది, అయితే యు మస్ట్ బి అడ్మిన్ ఇన్ దిస్ గ్రూప్ అని చెప్పింది. నువ్వు అడ్మిన్ గా గాని ఉంటే వెంటనే నువ్వు ఇన్ని సౌకర్యాలు ఉంటాయి. ఎలాగా? ఎవడైతే ఉన్నాడో వీడిని యాడ్ చేసుకోవచ్చు. ఎస్, నువ్వే యాడ్ చేయొచ్చా? నువ్వే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకు? నువ్వు గ్రూప్ అడ్మిన్ కాబట్టి. అంటే ఒక గ్రూప్ లో ఒక వ్యక్తిని అడ్మిన్ గా చేసినప్పుడు అతను గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేయొచ్చు. ఎస్ ఫ్రెండ్స్, ఈజీగా. అట్లా చెప్పింది ఎవరు? లైనెక్స్. మరి నన్ను గ్రూప్ అడ్మిన్ గా చేసే వ్యక్తి ఎవరు అంటే వీడే. ఎవరు? రూట్ యూజర్. అంటే రూట్ యూజర్ అనే వ్యక్తి కేకే1 ని గ్రూప్ అడ్మిన్ గా చేయాలి. కేకే1 అనే వ్యక్తి రూట్ యూజర్ అయిన వ్యక్తి కేకే1 ని గ్రూప్ అడ్మిన్ గా చేస్తాడు. సో గ్రూప్ అడ్మిన్ గా చేసినందువల్ల మనకి ఏమొస్తాయి? కేకే1 కి ఏమొస్తాయి అంటే గ్రూప్ లో మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు. యాజ్ ఎ గ్రూప్ అడ్మిన్ ఏం చేయొచ్చు అంటే యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, మెంబర్స్ ని గ్రూప్ లో యాడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్. సో సెకండ్ వన్,
delete members into group. Delete members from group. అంటే అర్థం ఏంటి? మెంబర్స్ ని గ్రూప్ నుంచి డిలీట్ చేయొచ్చు అంతే. సో కొంతమంది అడుగుతారు, మరి గ్రూప్ అడ్మిన్ కదా, ఏ గ్రూప్ అది అంటే ఏదైనా గ్రూప్. ఏదైనా గ్రూప్ అంటే అది గ్రూప్ 1 కావచ్చు. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రూప్ 1. అయితే గ్రూప్ 1 కి ఈడు గ్రూప్ అడ్మిన్ అంతే. గ్రూప్ అడ్మిన్ ఎవరు? గ్రూప్ అడ్మిన్ KK1. ఎస్, KK1 గ్రూప్ అడ్మిన్ అయినప్పుడు ఆ గ్రూప్ లో కొంతమందిని యాడ్ చేయొచ్చు. ఓకే, సో డిలీట్ చేయొచ్చు. ఓకే, సో ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళు అడిగారు గ్రూప్ అడ్మిన్ ఏం చేస్తాడని చెప్తే ఒక అతను ఏం చెప్పాడు, డైరెక్ట్ గా గ్రూప్ మెంబర్స్ ని యాడ్ చేయొచ్చు అన్నాడు. ఓకే, గ్రూప్ లో మెంబర్స్ ని డిలీట్ చేయొచ్చు అన్నాడు. మూడో ఆన్సర్ ఏం చెప్పాడు తెలుసా? గ్రూప్ ను డిలీట్ చేయొచ్చు అని చెప్పాడు. డిలీట్ ద గ్రూప్ అని చెప్పాడు. చూడండి రియల్ గా. ఎస్ ఫ్రెండ్స్, దీనికి ఆన్సర్ ఏంటి? ఐడియా ఉందా మీకు? డిలీట్ ద గ్రూప్ అడ్మిన్ అని చెప్పాడు. ఓకేనా? అడ్మిన్ డిలీట్ చేయొచ్చు కదా. ఎస్, చేయొచ్చా? ముఖేష్ అండ్ రామ్ సుందర్. ఎస్, ముఖేష్ అండ్ రామ్ సుందర్. హలో. హలో. అన్మ్యూట్. ఓకే చేసి ఓకే. సో ఇప్పుడు డిలీట్ ద గ్రూప్ అడ్మిన్ అని రాశాను. ఓకేనా? యా. ఓకేనా? సార్ క్వశ్చన్ సార్, మళ్ళీ క్వశ్చన్ అడిగా. సారీ. See, as a group admin can add a group members. First one, can delete the group admins, the group members. Okay, can delete the group also. అది క్వశ్చన్. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు KK1 గ్రూప్ లో ఉన్న ఒక అడ్మిన్ యాక్చువల్ గా, బట్ KK1 గ్రూప్ లో ఉన్న అడ్మిన్ యాడ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్. ఓకే, delete members into group, deletes members from the group. Okay, can delete the entire group. Is it possible by the group admin? Only if he has delete access. జనరల్ గా చెప్పాలంటే చూడండి, సో మీరు చూడండి, ఈ గ్రూప్ ను తయారు చేసింది ఎవడు? గ్రూప్ 1 తయారు చేసిన వ్యక్తి ఎవరు? రూట్ యూజర్. అవునా? ఓకే, రూట్. యా, అంతే. సో ద రూట్ యూజర్ కెన్ డిలీట్ దిస్ గ్రూప్. దట్స్ ఇట్. అంతే. అంటే ఇతను గ్రూప్ అడ్మిన్ అయినా సరే కూడా గ్రూప్ ను డిలీట్ చేసే సౌకర్యం ఇతనికి లేదు. ఎందుకు? ఇతనికి గ్రూప్ డిలీట్ చేసే సౌకర్యం అంటే గ్రూప్ ని డిలీట్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది. ఆ కమాండ్ ఏంటి? గ్రూప్ ని డిలీట్ చేయాలంటే కమాండ్ అంటే గ్రూప్ డెల్. గ్రూప్ డెల్ అంటే గ్రూప్ డెల్ అని రాసి, ఓకే, గ్రూప్ 1 రాస్తే చాలు, గ్రూప్ డిలీట్ అయిపోతుంది. మరి ఇప్పుడు నేను ఒకటే అంటా, ఇప్పుడు అడ్మిన్ కి గ్రూప్ డెల్ గాని ఇస్తే ఈజీగా సక్సెస్ అవుతాడు వాడు. కానీ నేను అడ్మిన్ కి గ్రూప్ డెల్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఎస్, అంటే గ్రూప్ డెల్ అనే కమాండ్ ఎవరికి పర్మిషన్ అంటే రూట్ యూజర్ కి పర్మిషన్. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఒకటే చెప్తాను, గ్రూప్ యాడ్ అనేది ఒక కమాండ్. ఓకే, గ్రూప్ డెల్ అనేది ఒక కమాండ్. ఓకే, గ్రూప్ మోడ్ మోడ్ అనేది ఒక కమాండ్. ఓకే, సో ఈ 3 కమాండ్స్ గురించి మనం నేర్చుకుంటాం. ఏంటి కమాండ్స్ అంటే, గ్రూప్ యాడ్ కమాండ్ అంటే క్రియేట్ ఏ న్యూ గ్రూప్. ఓకే, క్రియేట్ ఏ న్యూ గ్రూప్.
గుడ్. ఓకే. సో గ్రూప్ డెల్ అంటే ఏం తెలుసా? డిలీట్ ఏ గ్రూప్. డిలీట్ ఏ గ్రూప్. ఓకే. గ్రూప్ మోడ్ అంటే మోడిఫై ద గ్రూప్. మోడిఫై ద గ్రూప్. ఓకే. ఇది యాక్చువల్‌గా. సో ఇప్పుడు సపోజ్ ఈయనున్నాడు. ఓకే. ఈ 3 కమాండ్స్ ఉన్నాయి. సో ఈ 3 కమాండ్స్ రూట్ యూజర్ యాక్సెస్ చేసుకోగలడా లేదా? యెస్ ఫ్రెండ్స్. రూట్ యూజర్ ఆబ్వియస్‌లీ Yes. వాడికి ఆ ఫెసిలిటీ ఉంది. ఇచ్చాడు. ఎవడు? గివెన్ బై లైనక్స్. యెస్. ఇదే 3 కమాండ్స్ సపోజ్ మీరే ఉన్నారు ముఖేష్. యెస్ ముఖేష్. మీకు ఈ 3 కమాండ్స్ ఇస్తే ఎలా ఉంటదంటారు? మీరు చేయగలరా లేదా? యెస్ ఆర్ నో? Yes. Yes. యెస్. Of course. అంటే ఈ కమాండ్స్ అనేది మీకు నేను పర్మిషన్ ఇవ్వాలి. అంటే సూడోవర్స్ ఫైల్‌లో ఇవ్వాలి ఇదంతా. అవునా? Correct. యెస్. అప్పుడు మాత్రమే యూ కెన్ యాడ్ న్యూ గ్రూప్. యూ కెన్ డిలీట్ ఎ గ్రూప్. యూ కెన్ మోడిఫై ద గ్రూప్ డీటెయిల్స్ ఆల్సో. బట్ ఎనీవే ఇది నేను మీకు ఇవ్వకుండా, ముఖేష్ అనే వ్యక్తికి ఈ ఫెసిలిటీ నేను ఇవ్వకుండా, ముఖేష్ గాని గ్రూప్‌ని డిలీట్ చేస్తంటే అవుతదా? నో వే. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. వై? బికాస్ ముఖేష్ డజంట్ హావ్ ఎనీ కైండ్ ఆఫ్ పర్మిషన్స్, ఎనీ కైండ్ ఆఫ్ యాక్సెస్. Okay, to delete a group, to modify a group, to add a group. No, it is not possible. అట్లా అన్నమాట. అంటే మీరు ఇక్కడ ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు ఒక సైడ్ యాంగిల్‌లో ఇలా అర్థం చేసుకోవాలి యాక్చువల్‌గా చెప్పాలంటే. ఇలా. ఇంకొక సైడ్ యాంగిల్‌లో ఏం జరిగింది అంటే ఇది ఒక స్టైల్. ఇది ఒక స్టైల్. ఈ స్టైల్ ఇప్పటి వరకు చూసాం. అయితే ఇప్పుడు స్టైల్ మారింది. ఇప్పుడు స్టైల్ ఏం జరిగింది? ఒక గ్రూప్ ఉన్నది. ఓకే. దిస్ ఈస్ గ్రూప్ 1. ఫైన్. సో ఈ గ్రూప్‌లో ఎవరో ఒక వ్యక్తి యెస్ యాడ్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు కేకే1. ఓకే. అంటే ఇక్కడ మీరు పరిశీలన చేస్తే యెస్ ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్‌ఫుల్లీ. సో గ్రూప్‌ని తయారు చేసిన వ్యక్తి రూట్ యూజర్. రూట్ యూజర్ హాస్ బీన్ క్రియేటెడ్. ఓకే. తర్వాత ఏంటి? రూట్ యూజర్ ఏం చేశాడు? కేకే1 తయారు చేశాడు. ఓకే. కేకే1 తయారు చేశాడు రూట్ యూజర్. గ్రూప్‌ని తయారు చేశాడు రూట్ యూజర్. తర్వాత ఆ కేకే1 ఆ గ్రూప్‌లోకి యాడ్ చేసాడు రూట్ యూజర్. ఓకే. అంతా రూట్ యూజరే చేసాడు. ఆ తర్వాత కేకే1ని అడ్మిన్‌గా కూడా చేసాడు రూట్ యూజర్. ఓకే. అంటే ఇక్కడ 4 స్టెప్స్ మీరు గమనించాలా. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? నథింగ్. యెస్ ఫ్రెండ్స్. నో కన్‌ఫ్యూజన్. ఓకే. No confusion. Yeah. యెస్. సో ఫస్ట్ వన్ ఏంటి? మనం రూట్ యూజర్ సైడ్. చెప్తాను నేను చాలా క్లారిటీగా చెప్తా. చాలా వెరీ ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో క్వెషన్ ఇది యాక్చువల్‌గా. రూట్ యూజర్. ఫైన్. సో రూట్ యూజర్. ఓకే. రూట్ యూజర్. ఫైన్. ఇప్పుడు నేను యాక్చువల్‌గా రూట్ యూజర్ నేను. నేనేం చేస్తాను? క్రియేటింగ్ గ్రూప్. ఓకే. క్రియేటింగ్ ఎ న్యూ గ్రూప్. నో ప్రాబ్లమ్. మీరు అలా అనుకోండి. యెస్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏంటి? క్రియేటింగ్ న్యూ యూజర్. ఓకే. న్యూ యూజర్స్. ఓకే. థర్డ్ యాడింగ్ న్యూ యూజర్ ఇంటూ గ్రూప్. ఓకే. ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్ మేకింగ్ admin making user as an admin making user as an admin. ఓకే. అంటే యూజర్ ను అడ్మిన్ గా తయారు చేస్తున్నాడు. మేకింగ్. యెస్. ఈ 4 స్టెప్స్ ఉన్నాయి. సో ఈ 4 స్టెప్స్ లో మనం చూస్తే క్రియేటింగ్ గ్రూప్ అనే దానికి స్టెప్స్ ఏంటి మనకి అంటే క్రియేటింగ్ గ్రూప్ కి గ్రూప్ యాడ్ వాడతాం. ఓకే. గ్రూప్ యాడ్ కమాండ్ వాడతాం. ఓకే. క్రియేటింగ్ యూజర్ కి మనం ఏం వాడతాం? యూజర్ యాడ్ వాడతాం. ఓకే. సో యాడింగ్ మెంబర్స్ ఇంటూ గ్రూప్ కి మనం ఏ కమాండ్ వాడతాం? యెస్ ఫ్రెండ్స్. gpostability. సో మేకింగ్ యూజర్ యాజ్ అన్ అడ్మిన్ కీ కోసం కూడా gpostability వాడతాం. యెస్ అంతే. సో gpostability ఎలా వాడతాం? ఇక్కడ మనం చూసామా? స్మాల్ ఏ రాసాం. ఇక్కడ ఏం రాస్తాం తెలుసా? అడ్మిన్ కి క్యాపిటల్ ఏ రాస్తాం అంతే. స్మాల్ ఏ మీన్స్ వాట్? యాడింగ్ మెంబర్స్. క్యాపిటల్ ఏ అంటే మేకింగ్ an admin. That's it. Making a group admin. Making user as a group admin. ఇది స్టోరీ. అంటే gpostabilityనే వాడేది.
ఇక్కడ ఏ రాస్తే యాడ్ మెంబర్స్, బట్ ఏ రాస్తే క్యాపిటల్ ఏ రాస్తే అడ్మిన్ అవుతాడు వాడు. క్యాపిటల్ ఏ రాసి ఇప్పుడు మీరు KK1 రాశారనుకోండి, KK1 ఎస్, ఏ గ్రూప్ లో గ్రూప్ 1 ఎస్. ఇదేంటిది KK1 రాసి గ్రూప్ 1 రాస్తే ఎస్, ఇది వస్తుంది. సో యూజర్ యాడ్ తెలుసు మీకు ఆల్రెడీ. యూజర్ యాడ్ అంటే ఏంటి? యూజర్ యాడ్ KK1 ఎస్. గ్రూప్ యాడ్ అంటే ఏంటి? గ్రూప్ 1. ఇది మీరు చేసేది. సో ఇది యాక్చువల్ గా రూట్ యూజర్ స్టైల్ ఇదంతా. సో రూట్ యూజర్ ఇలాగా చేస్తాడు, అప్పుడు KK1 ఇక్కడ వస్తాడు. KK1 యూజర్ వాడు ఈ స్టైల్ అంటే KK1 యూజర్ లాగిన్ అయిన తర్వాత, సో నౌ KK1 ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. ఎస్ గ్రూప్ అడ్మిన్. ఓకే, KK1 ఈజ్ ఏ గ్రూప్ అడ్మిన్. సో KK1 గ్రూప్ అడ్మిన్ అయిన తర్వాత వాడికి ఎలాంటి ప్రివిలేజెస్ వస్తాయి, వాడు ఏం చేయగలడు, వాట్ దే కెన్ డూ. ఎస్, అది మన క్వశ్చన్. ఇవన్నీ కూడా రూట్ యూజర్స్ చేసేసాడు, అయిపోయింది. ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ డన్. ఓకే, రూట్ యూజర్ ఆర్ సూడో యూజర్ ఎవరైనా చేయొచ్చు, పర్మిషన్ ఉంటే. అవునా కాదా? ఎస్ ఫ్రెండ్స్, పర్మిషన్ ఉంటే సూడో యూజర్ అయినా రూట్ యూజర్ అయినా ఎవరైనా సరే ఏదైనా చేయొచ్చు. ఎస్, ఈ వర్క్ అంతా సూడో యూజర్ చేయొచ్చా లేదా? If I provide a permission, yes, definitely. Okay, so after doing all these kind of things, okay, KK1 user తన టెర్మినల్ కు లాగిన్ అవుతున్నాడు. Yes, now KK1 is a group admin and KK1 logged in their respective mission. Yes, KK1 logged in their respective mission. Super. Okay, సో ఆఫ్టర్వర్డ్స్ ఏం జరిగింది అర్థమైందా? KK1 ఎవరు? గ్రూప్ అడ్మిన్ అయ్యాడు, అతను లాగిన్ అయ్యాడు మిషన్ లో. అప్పుడు ఏం చేస్తాడు ఇతనంటే ఎస్, అప్పుడు ఫస్ట్ పాయింట్ ఎస్, KK1 యాడ్ KK1 adds, okay, KK1 adds a new members. KK1 adds a new members to this group. Okay, రెండో పాయింట్, KK1 deletes members from this group. yes అయిపోయింది. ఇది ఇంతవరకు. ఇప్పుడు మూడో క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఏమని? మూడో అంటే క్వశ్చన్ ఏంటంటే ఒక లెటర్ రాశారనమాట. ఎట్లా? KK1 deletes the group also. yes ఇది నా ఆన్సర్, ఇది నా క్వశ్చన్. ఎస్ ఫ్రెండ్స్, ఇది ఆన్సర్ కరెక్టా కాదా అది మిమ్మల్ని అడిగింది. ఇప్పుడు క్లారిటీగా చెప్పండి. ఇప్పుడు ఎస్, క్లారిటీ. ఇక్కడ ఈ విషయాలన్నీ చూశారు మీరు, ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా చూశారు. బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిలీట్ ద గ్రూప్ బై No. KK1? No, Why? he's not the owner, root owner. No, not. See, KK1 doesn't have a privileges to delete the group Yes, because he is not a pseudo user. he's not it. పోతుందా మీకు? అలా చెప్పాలి ఆన్సర్. Okay. ఇప్పుడు KK1 ఎవరు? ఈజ్ ఎ నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ ని ఇప్పుడు నేను ఎక్కడ కూడా KK1 ని సూడోగా చేసిన అని చెప్పలా, అవునా కాదా? ఎస్ ఆర్ నో? KK1 ఈజ్ ఏ నార్మల్ యూజర్. Okay. యాజ్ ఎ నార్మల్ యూజర్ వెంటనే గ్రూప్ లోకి వచ్చాడు. గ్రూప్ లోకి వచ్చిన తర్వాత he became a group admin. Group admin. After becoming group admin, yes, he can do like two things. అంటే ఏం చేయగలడు? 2 things అంటే యాడ్ చేస్తాడు, డిలీట్ చేస్తాడు. ఎక్కడ? మెంబర్స్ ని. మరి ఇక్కడ ఏంటి? KK1 deletes the group also అని చెప్పారు అనుకో, అప్పుడు ఏమైంది? ఆన్సర్ రాంగ్ ఆన్సర్. రాంగ్. సరే, రైట్ ఎప్పుడైంది? అప్పుడు మీరు చెప్పాలా? ఎస్, if we provide yes, delete group deletion permission. If we provide group deletion permission to the KK1 user, then KK1 user can delete group also అని చెప్పాలి మీరు. అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంది, విషయం ఉన్నది వీళ్ళ దగ్గర. వాళ్ళు చెప్తారు సైలెంట్ గా ఇట్లా, KK1 deletes the group also. ఎస్ అన్నామంటే అవుట్ ఇక్కడ. ఎందుకు? గ్రూప్ అడ్మిన్ చేయగలిగేది 2 పనులు చేస్తాడు, ఈ పనులే.
అరే గ్రూప్ ను కూడా డిలీట్ చేస్తాడంటే నో 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 బాస్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బికాస్ KK1 is a normal user. Okay, if you provide a group deletion permission to the KK1 user, then KK1 user can delete this group. అంతే చెప్పాలి. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆన్సర్ ఇది. సో KK1 కి ఇప్పుడు మీరు డెలీషన్ అనే పర్మిషన్ ఇవ్వాలంటే ఏం చేయాలా ముఖేష్? వాట్ షుడ్ ఐ డూ? గ్రూప్ డిలీషన్. Give the permission in sudoers file. యా సింపుల్. అప్పుడు ఏంది? ఓపెన్ sudoers file. Yes or no? Yes. Yes, sudoers file. Good. Okay. So open sudoers file. After that, what should I do? Open sudoers file. Go to line number 100. It is 100. Yeah. 100. Okay. Line number 100. And afterwards, just write down KK1. Okay. All. Okay. Good. ఇక్కడ మనం వేస్తాం గ్రూప్ డెల్. ఎస్. Okay. అర్థమైందా? అర్థం. Yes. So that they can. Otherwise, KK1 not able to delete this group. అంటే రియాలిటీలో చెప్పాలంటే మనం చూడండి, వీఆర్ ఆల్వేస్ సూడో యూజర్స్. కంపెనీలో అంతే వర్క్ చేసే ఎన్విరాన్మెంట్ లో సూడో యూజర్స్ ఓన్లీ. అట్సే మీరు ఎవరైనా సరే. అంటే కొన్ని సందర్భాలు డిపెండ్స్. యూ మే బి ఏ రూట్ యూజర్ ఆల్సో. ఎస్ యూ మే బి ఏ రూట్ యూజర్ ఆల్సో. సమ్ టైమ్స్ చెప్పలేము. అంటే కొన్ని కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్. బట్ ఆల్వేస్ యూ మస్ట్ బి ఏ రూట్ సూడో యూజర్ అంతే. ఓకేనా? అంటే జనరల్ గా ఓకే, యూ విల్ బి సూడో యూజర్ ఆల్వేస్ మోస్ట్ ఆఫ్ ద టైం. బట్ ఎనీవే మీకున్న ఎక్స్పీరియన్స్ లెవెల్స్, మీకున్న ఇదిని బట్టి చూస్తాం. అయితే మనం రూట్ యూజర్ సంబంధించిన విషయాలు, సూడో యూజర్ కు సంబంధించిన విషయాలు, నార్మల్ యూజర్ కు సంబంధించిన విషయాలు అన్ని డిస్కస్ చేస్తాం. రూట్ యూజర్ ఏం చేస్తాడు, ఆ తర్వాత సూడో యూజర్ ఏం చేస్తాడు, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. అందుకోసం మీకు వీటి మీద చాలా పట్టు ఉంటుంది. నార్మల్ కి, సూడోకి, వీటన్నిటికి. ఎస్, ఇట్లా మీకు ఇవన్నీ తెలుసుకోవడం కోసమే ఈ క్లాసెస్ రియల్ గా చెప్పాలంటే. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా కాన్సెప్ట్? యాక్చువల్ గా నేను సూడో మేనేజ్మెంట్ క్లాస్ నోట్స్ ఉంది, చాలా బాగా రాసిన నోట్స్, అది పంపిస్తాను. తర్వాత గ్రూప్ మేనేజ్మెంట్ క్లాస్ నోట్స్ ఉంది, అది చాలా స్పష్టంగా రాశాను, దాన్ని పంపిస్తాను మీకు. ఓకేనా? సో సూడో మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్ నోట్స్ మీకు పంపిస్తాను, తప్పకుండా సెండ్ చేస్తాను. PDF డాక్యుమెంట్స్ మీరు ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. నేను చేస్తాను సూడో మేనేజ్మెంట్, గ్రూప్ మేనేజ్మెంట్. యూజర్ మేనేజ్మెంట్ మీకు వచ్చేసింది ఆల్రెడీ, అవునా? యూజర్ మేనేజ్మెంట్ క్లాస్ నోట్స్ వచ్చేసింది. ఓకే. సో గ్రూప్ మేనేజ్మెంట్ లో ఇంకా మరికొంత ముందుకెళ్ళాలి. మనం కొంచెం చేయాలి, వర్క్ చేయాలి. కొంచెం హార్డ్ వర్క్ చేసి మనం ఏం చేస్తామంటే ఫైల్ మేనేజ్మెంట్కి వెళ్తాం. సో ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, దానికి క్లాస్ నోట్స్ ఎలా చేయాలి ఏంటి అని మొత్తం ఉంటుంది. యాక్చువల్ ఫైల్ మేనేజ్మెంట్ యాక్చువల్గా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫైల్ మేనేజ్మెంట్ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఫైల్ మేనేజ్మెంట్ అంటే, ఫైల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే, ఒక డైరెక్టరీకి పర్మిషన్స్ ఎలా ఇస్తాం, ఒక డైరెక్టరీని ఎలా ప్రొటెక్ట్ చేస్తాం. సో కొంతమంది యూజర్స్కి మాత్రమే ఈ పర్మిషన్స్, కొంతమంది మాత్రమే ఈ ఫైల్ ఓపెన్ చేయాలి, కొంతమంది మాత్రమే ఈ ఫైల్ ఓపెన్ చేసి దాంట్లో కంటెంట్ని ఎడిటింగ్ చేయాలి. అర్థమైందా? అంటే కొంతమందికి మనం పర్మిషన్స్ ఎలా ఇస్తాం. ఇప్పుడు ఒక ఫైల్ ఉంది, ఎస్ దిస్ ఇస్ అ ఫైల్. ఓకే, సో ఈ ఫైల్ ఉంది. ఓకే, గుడ్. సో ఈ ఫైల్ కి మనం పర్మిషన్ సెట్ చేస్తాం. అంటే ఈ ఫైల్లో ఉన్న డేటా చూసుకోవడానికి ఒకలాంటి పర్మిషన్, ఈ ఫైల్లో డేటాని మోడిఫై చేయడానికి ఒకలాంటి పర్మిషన్, ఈ ఫైల్లో డేటాని డిలీట్ చేయడానికి ఒకలాంటి పర్మిషన్, అసలు ఫైల్ ఓపెన్ చేయడానికి పర్మిషన్. ఇట్లా
అంటే నాట్ ఓన్లీ ఫైల్, డైరెక్టరీస్ ఆల్సో. మనం ఇదే కదా వర్క్ చేసేది. డైరెక్టరీస్ ఆల్సో. అలాగా దాన్నే మనం ఈ కాన్సెప్ట్‌నే మనం ఏమంటామంటే ఫైల్ మేనేజ్మెంట్ అంటాం. చూద్దాం. అది చాలా చక్కగా చూద్దాం. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంటు. చాలా చక్కగా నేర్చుకోవాలది. ఫైల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్టు. అయితే గ్రూప్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం రియల్ టైమ్‌లో వాడతాం గ్రూప్. ఓకే. అవన్నీ చూద్దాం. సో, తర్వాత గ్రూప్ ఏదైతుందో దాన్ని ఎలా వర్కౌట్ చేయాలి? హ్మ్. తర్వాత మనం కొన్ని సందర్భాల్లో ఆహ్, డైరెక్టరీకి సంబంధించి, ఫైల్స్‌కి సంబంధించి పర్మిషన్స్ ఎలా సెట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? సో, యెస్. ముఖేష్ ఆల్రెడీ ఏదో వర్క్‌లో ఉన్నాడు. ఓకే. ఫైన్. సో, రామ్. సో, ఈరోజు ఈ క్లాసు ఆపుదాం ఇక్కడి వరకి. ఎందుకంటే కొంచెం టైం అయిపోయింది. అనవసరంగా టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు. మనం ఏం చేద్దామంటే రియల్‌గా